కొత్తగూడెంలో సీఎం పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రాంగణానికి ఆయన రానున్నారు. ఇక యూనివర్సిటీ ప్రారంభోత్సవంతో పాటు సభలో సీఎం పాల్గొనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు కూనంనేని ఆదినారాయణ, వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ప్రారంభోత్సవ పైలాన్, అంతర్గత రోడ్లు, సభా వేదికను మంత్రి తుమ్మల పరిశీలించి పలు సూచనలు చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణకే తలమానికంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ రూపుదిద్దుబోతోందని మంత్రి తుమ్మల అన్నారు. ఇక వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనంపై ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేర్ ఆఫ్ గా మారుతుందన్నారు. రాబోయే తరాలకు మేలు చేసేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిలుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. విజయ్ గారా మీరు? సో ఇట్లా డైరెక్ట్ టర్న్ తీసుకొని ఇక్కడ నుంచి స్వాగతం. అంతే అంతే ఇది అఫిషియల్ ప్రోగ్రామ్ కాబట్టి అఫిషియల్ ప్రోగ్రామ్ దగ్గర దీని పక్కన ఇంకా వస్తుందా? విజయ్ గారా మీరు? ఎల్లుండి 2వ తారీఖు 2 గంటలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ప్రారంభోత్సవం. భారతదేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ. ఇది ఎక్కడా కూడా యూనిక్గా లేదు. ఎక్కడన్నా కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, కానీ గతంలో ఇక్కడ కొత్తగూడెం మైన్స్ కాలేజీలో మైన్స్ జియాలజీ ఉండేది. అట్లాగే ఇంకో చోట ఇంకొకటి అట్లా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ సబ్జెక్టులకు సంబంధించి జియో ఫిజిక్స్ కానీ, జియో కెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, మైన్స్కి సంబంధించిన సమగ్రమైనటువంటి విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నియోజకవర్గంలో, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకి ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతని తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు. అందుకని మా యొక్క ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలలు ఆయన కూడా స్టడీ చేయించి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ని క్షుణ్ణంగా విజ్ఞులతోటి, నిపుణులతోటి ఇది అవసరమా, దీంట్లో ఏంటిది, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, మనం పెట్టగలుగుతామా, పెట్టలేమా అన్నీ సమగ్రంగా ఆలోచన చేసి, లేదు ఇది సింగరేణికి పురిటిగడ్డ కొత్తగూడెం, ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో, అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీము కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం, ఆయన విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించారు.